శ్రీగురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. హోమియోపతి ప్రాక్టీస్లో అతి పెద్ద సవాలేంటంటే సరైన మందును కనుక్కోవడం. ఈరోజు మనం సరిగ్గా ఈ సవాలును ఎలా ఎదుర్కోవాలో చూద్దాం. మనకు సహాయపడటానికి మాస్టర్ బోనింగ్ హుసేన్ ఒక అద్భుతమైన సాధనాన్నిచ్చారు. అదే టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్. అసలు దీన్ని మన క్లినిక్లో ప్రాక్టీస్లో ఎలా వాడాలో వివరంగా చర్చిద్దాం. సరే, ఈ విశ్లేషణలో మనం ఒక 6 ముఖ్యమైన అడుగులు వేయబోతున్నాం. ఫస్ట్, మందు సూచించడంలో అసలు సమస్య ఏంటి? తరువాత, దీనికి హానిమన్ గారు చూపిన దారి ఏంటి? మరి బోనింగ్ హుసేన్ గారు ఆ దారిని ఇంకా ఎలా మెరుగుపరిచారు? ఆ తరువాత, కాన్కామిటెంట్స్, మొడాలిటీస్, వీటి వెనుకున్న రహస్యాలు ఏమిటో చూద్దాం. ఒక లక్షణం నుంచి సిమిలిమం వరకు ఎలా ప్రయాణించాలో తెలుసుకుని, చివరిగా అసలైన పరిశీలన అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. రైట్, మన ప్రయాణంలో మొదటి స్టెప్ ప్రిస్క్రైబింగ్లో అస్సలైన ఛాలెంజ్. ఇది ప్రతి హోమియోపాత్ ప్రతిరోజూ ఎదుర్కొనే ప్రశ్న కదా. వందల మందులు మన ముందు ఒక సముద్రంలా ఉంటాయి. అందులోంచి ఆ ఒక్క సరైన ముత్యాన్ని ఎలా పట్టుకోవాలి? అవును, ఇదే ఆ ప్రశ్న. ప్రతి ప్రాక్టీషనర్ మదిలో మెదిలే ప్రశ్న. పేషెంట్ తలనొప్పి అనగానే మన మెదడులో 100 మందులు మెరుస్తాయి. మరి వాటన్నింటిలోంచి ఆ ఒక్కదాన్ని, ఆ కరెక్ట్ రెమెడీని ఎలా పట్టుకోవాలి? ఊరికే వ్యాధి పేరు తెలిస్తే చాలదు కదా. దీనికొక సిస్టమాటిక్ పద్ధతి కావాలి. ఆ పద్ధతే మన విజయానికి పునాది. మరి ఈ పెద్ద ప్రశ్నకు మన గురువుగారు, హోమియోపతి పితామహుడు డాక్టర్ హనీమాన్ ఒక స్పష్టమైన మార్గాన్ని చూపించారు. ఆయన చెప్పిన ఆ సూత్రమే మన ప్రిస్క్రిప్షన్కు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్. ఆయన తన ఆర్గానన్ గ్రంథంలో 6వ సూత్రంలో ఏం చెప్పారంటే, రోగిలో మనకు కనిపించే ప్రతిదీ, అంటే వాళ్ళు చెప్పే ప్రతి చిన్న మాట, మనకు కనిపించే ప్రతి చిన్న గుర్తు, ఇవన్నీ కలుస్తేనే వ్యాధికి ఒక సంపూర్ణ చిత్రం, ఒక పోర్ట్రేట్ లాంటిది తయారవుతుంది. మనం కేవలం 1-2 ఇబ్బందుల్ని కాదు, ఆ మొత్తం చిత్రాన్ని చూడాలి. ఈ పూర్తి చిత్రాన్నే మనం టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే, లోపల ఉన్న అసలు జబ్బుకి ఇది బయట కనిపించే అద్దం లాంటిది. సరైన మందు దగ్గరికి మనల్ని తీసుకెళ్లే ఏకైక గైడ్, ఏకైక మ్యాప్ ఇదే. హానిమాన్ గారు వేసిన ఈ పునాది మీద బోనింగ్ హుసేన్ అనే ఒక మహానుభావుడు ఒక అద్భుతమైన బిల్డింగ్ కట్టారనుకోండి. ఆయన కేవలం లక్షణాలను కలెక్ట్ చేయడమే కాదు, వాటినొక పద్ధతి ప్రకారం అమర్చి వాటి అసలు అర్థమేంటో మనకు చూపించారు. బోనింగ్ హుసేన్ గారేం చెప్పారంటే, ఒక లక్షణం కంప్లీట్గా ఉండాలంటే దానికి 4 భాగాలుండాలి. అవేంటంటే, ఫస్ట్ లొకేషన్, అంటే ఆ నొప్పిగాని ఇబ్బందిగాని ఎక్కడుంది, తలలోనా కడుపులోనా? సెకండ్ సెన్సేషన్, అంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంది, మంటగా ఉందా, పోట్లా ఉందా, లేక లాగుతున్నట్టుగా ఉందా? థర్డ్ మోడాలిటీ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దేనివల్ల ఆ బాధ పెరుగుతోంది, దేనివల్ల తగ్గుతోంది? ఇక 4వది ఫైనల్గా కాన్కామిటెంట్, అంటే ఈ మెయిన్ ప్రాబ్లంతో పాటు వచ్చే ఆ విచిత్రమైన తోడు లక్షణమేంటి? ఈ 4 కలిస్తేనే అది ఒక కంప్లీట్ సిమ్టమ్ అవుతుంది. ఈ 4 భాగాల్లో చివరి 2, అంటే మోడాలిటీలు, కాన్కామిటెంట్స్, ఇవి చాలా కీలకం. ఇవే ఒక కేసును యూనిక్గా మార్చే తాళం చెవులు. ఒక పేషెంట్ని ఇంకో పేషెంట్ నుంచి వేరుచేసి వాళ్ల వ్యక్తిగత చిత్రాన్ని గీయాలంటే మనకున్న ఆయుధాలు ఇవే. మోడాలిటీ అంటే ఏంటి? చాలా సింపుల్. ఒక లక్షణాన్ని పెంచడం, దాన్ని అగ్రవేషన్ అంటాం, లేదా తగ్గించడం, దాన్ని ఎమిలియరేషన్ అంటాం. ఏ పరిస్థితినైనా మోడాలిటీ అంటాం. ఉదాహరణకి, చలిగాలికి తలనొప్పి ఎక్కువడం, లేదా వేడి కాపడం పెడితే తగ్గడం, ఇది లక్షణానికి ఒక క్యారెక్టర్నిస్తుంది. ఇప్పుడు ఈ ఉదాహరణ చూడండి. తలనొప్పి అనడం చాలా కామన్, ఎంతోమందికొస్తోంది. కాని గట్టిగా నొక్కితే నా తలనొప్పి తగ్గుతుంది అని చెప్పడం, అది ఒక విశేష లక్షణం, క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్. చూసారా? ఆ ఒక్క చిన్న మోడాలిటీ, అంటే ఆ ఒత్తిడితో తగ్గడం అనేది ఆ సాధారణ తలనొప్పిని నేరుగా బ్రయోనియా వైపు మనల్ని తీసుకెళ్తుంది. ఎంత పవర్ఫుల్ కదా! ఇక కాన్కామిటెంట్, ఇది ఇంకా ఇంట్రెస్టింగ్. ఇది ప్రధాన సమస్యతో పాటు వచ్చే ఒక సైడ్ సిమ్టమ్ అన్నమాట. కానీ విచిత్రమేంటంటే, ఈ రెండింటికీ మెడికల్గా చూస్తే డైరెక్ట్ సంబంధం ఉండదు. అయినా సరే అది ఆ రోగి యొక్క డిసీజ్ పిక్చర్లో ఒక ముఖ్యమైన భాగం. ఒక ఉదాహరణ చూద్దాం. తలనొప్పితో పాటు వాంతి రావడమనేది చాలా కామన్. దాన్ని మనం ఊహించగలం. కాని గొంతు మొత్తం ఎండిపోయి పిడచకట్టుకుపోయినా సరే చుక్క నీళ్లు తాగాలనిపించకపోవడం,
అది చాలా విచిత్రం కదా, అసాధారణమైన విషయం. దీన్నే మనం ట్రూ కాన్కామిటెంట్ అంటాం. పల్సటిల్ల లాంటి మందుల్ని పట్టుకోవడానికి ఇలాంటి గోల్డెన్ క్లూస్ మనకు చాలా అవసరం. సరే, ఇప్పటిదాకా మనం థియరీ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు దాన్ని ప్రాక్టీస్లో ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఈ సూత్రాలను ఉపయోగించి ఒక కేస్లో సిమిలిమంని, అంటే ఆ కరెక్ట్ రెమెడీని ఎలా కనుక్కోవచ్చో ఒక క్లినికల్ ఎగ్జాంపుల్తో చూద్దాం. ఒక పేషెంట్ మన దగ్గరకు కీళ్ల నొప్పులు అని వచ్చారనుకుందాం. ఓకే, ఇది జస్ట్ కేస్ యొక్క హెడ్డింగ్ మాత్రమే. ఈ ఒక్క మాటతో మనం ఏ మందునూ ఇవ్వలేం. ఇప్పుడు మనం డిటెక్టివ్లా ఆ కేస్ లోపలికి వెళదాం. పేషెంట్ని జాగ్రత్తగా అడిగితే అసలు విషయాలు బయటకొస్తాయి. ఆ నొప్పి కీలు మొత్తం లేదు, ఒక చిన్న పాయింట్లో, వేలి కొనంత చిన్న ప్రదేశంలో ఉంది. అంతేకాదు, అది ఒకచోట ఉండట్లేదు, కరెంట్ షాక్లాగా ఒక కీలు నుంచి మరో కీలుకు జంప్ చేస్తుంది. ఇక అన్నిటికంటే ముఖ్యమైన కాన్కామిటెంట్ ఏంటంటే, ఈ కీళ్ల నొప్పులు తగ్గినప్పుడు కడుపులో గ్యాస్ స్టార్ట్ అవుతుంది, గ్యాస్ తగ్గినప్పుడు మళ్ళీ నొప్పులు మొదలవుతాయి. చూడండి ఎంత విచిత్రంగా ఉందో. ఇప్పుడు చూడండి, మనం ఎక్కడ మొదలుపెట్టాం? కీళ్ల నొప్పి అనే ఒక సాధారణ మాట దగ్గర. అక్కడి నుంచి ఒక కంప్లీట్ యూనిక్ పిక్చర్ని ఎలా క్రియేట్ చేశామో చూశారు కదా. ఈ క్లియర్ పిక్చర్ దొరికినప్పుడే మనం చాలా కాన్ఫిడెంట్గా సరైన మందు వైపు వెళ్లగలం. ఇదే పర్ఫెక్ట్ ప్రిస్క్రిప్షన్కు దారి. ఇక మనం ఫైనల్ పాయింట్కి వచ్చేశాం. ఇది చాలా ముఖ్యమైనది, లోతైనది. మన గురువులు మనకు నేర్పిన ఒక గొప్ప పాఠమిది. అదేంటంటే, రోగి చెప్పే బాధకు మనకు కావలసిన లక్షణానికి మధ్య ఉన్న తేడాను గుర్తించడం. సాధారణంగా పేషెంట్ వచ్చి, నాకు తలనొప్పి, ఎసిడిటీ, మలబద్ధకం ఉంది అని చెప్తారు. మాస్టర్ ఈకే గారు చెప్పినట్టు ఇవి వాళ్ల బాధలు, డిసీజ్ పేర్లు. ఇవి హోమియోపతికి అవసరమైన సంపూర్ణ లక్షణాలు కావు. వీటిని బేస్ చేసుకుని మందు సెలెక్ట్ చేయడం దాదాపు అసాధ్యం. అందుకే మాస్టర్ ఈకే గారేమన్నారంటే, హోమియోపతికి కావలసింది లక్షణాలు, బాధలకు లక్షణాలతో పెద్దగా సంబంధం లేదు అని. దీనర్థమేంటంటే, అసలైన హోమియోపతి కళ రోగి చెప్పే వ్యాధి పేరులో లేదు, ఆ వ్యాధి ఆ వ్యక్తిలో ఎలా బయటపడుతోందో ఆ యునీక్ ఎక్స్ప్రెషన్ని గమనించడంలోనే ఉంది. ఈ ఒక్క సూత్రం మన ప్రాక్టీస్లో ఒక లైట్ హౌస్ లాంటిది. జై శ్రీకృష్ణ. వాసుదేవా.